తీసుకెళ్ళో తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో అండి ఇది. హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ షాపింగ్కి వెళ్ళాము. అక్కడ మాకు కావాల్సిన జ్యువెలరీస్, కమ్మలు, గాజులు, సితారకి కొన్ని బట్టలు, ఇంకా చిన్న చిన్న షాపింగ్ అంతా చేసేసాము. సిటీ మాత్రం చాలా మారిపోయిందండి. సంవత్సరం చాలా మారిపోతూ ఉంది. అసలు నేను గుర్తుపట్టలేకపోతున్నాను. వచ్చి రాగానే ఈ ఉంగరాల మీద పడిపోయాను. అసలు నాకు చాలా బాగా నచ్చాయి. అబ్బా, చూడగానే ఏ శారీస్ మీదకి అవి మ్యాచింగ్ పెట్టుకోవచ్చు అని అనిపించేసింది. కొన్ని అలాగే పెట్టుకొని చూశాను, కొన్ని తీసుకున్నాను. వీటిల్లో నా ఫేవరెట్ అయినవి. అమ్మ ఇవి తీసుకో బాగుంటాయని చెప్తా ఉంది. సితార చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో ఏంటివా అని. ఫస్ట్ టైం సితార్ని ఇలా సిటీ షాపింగ్ తీసుకురావడం పుట్టిన తర్వాత. చాలా కొత్తగా ఉంది, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. చూడండి, పిలకలు వేసుకొని భలే ఉంది కదా సితార, క్యూట్గా. ఆ ఆంటీ కూడా ఎవరో వాళ్ళ మనవరాలకంట ఇష్టమైన కొనుక్కుంటా ఉంది. మమ్మల్ని అడుగుతుంది ఇది బాగుంటుందా అని మమ్మల్ని అడిగింది. ఆ బ్లూ కలర్ మాత్రం తీసుకున్నాను. నేను ఏమేమి కొన్నానో అవన్నీ ఒకరోజు వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మాత్రం చాలా టైం మాత్రం ఇక్కడ తెలియకుండానే అయిపోయింది. అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. కొన్ని గ్రీను, బ్లూ అలా తీసుకున్నాను. అంటే గోల్డ్ ఉన్నా కానీ ఇవి పెట్టుకుంటే అసలు డిఫరెంట్ లుక్ ఉంటుంది. గోల్డ్ అయితే 1, 2 పెట్టుకోవాలి. ఇవైతే చాలా రకాలు పెట్టుకోవచ్చు కదా. చూడండి, ఇక్కడ షాపింగ్ అంతా అసలు ఎంత, ఈ వస్తువు లేదు అని అనుకోవడానికి లేదు. అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. చెప్పులు, పంజాబీ డ్రెస్సులు, చున్నీలు, లెగ్గిన్స్, అసలు జ్యువెలరీస్, కమ్మలు, గాజులు ఒక్క ఐటెం కాదండి, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఎవరు బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు కొనుక్కోవచ్చు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడే కాదు, చాలా హైదరాబాద్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. హైదరాబాద్ అంటేనే గాజులకి, కమ్మలకి, వాటికి ఫేమస్, జ్యువెలరీస్కి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చాలా కొనుక్కొని వెళ్తూ ఉంటాను. అసలు ఒంగోలులో ఇలాంటి షాపింగే చేయను నేను, ఇక్కడే తీసుకుంటాను దాదాపు. చూడండి, ఈ కమ్మలు మాత్రం ఇక్కడ చాలా తీసుకున్నాను. ఎన్ని రకాల కమ్మలు ఉన్నాయో ఇప్పుడు నా దగ్గర అయితే. అసలు ఒక పెద్ద బాక్స్ నిండిపోయింది. ఆ బాక్స్ అసలు మొయ్యలేనంత బరువుగా ఉంది. అయినా కానీ ఇంకా కొత్తవి మోడల్స్ మారిపోతూ ఉంటాయి కదా, కొత్తవి తీసుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది. మీకు కూడా అంతేనా? నాకైతే ఇంతే. ఎన్ని జతలు ఉన్నా కానీ కమ్మలు మాత్రం తక్కువే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గాజులు తీసుకున్నాము. సితారకు కూడా మువ్వలుగా టైప్లో గాజులు భలే దొరికినాయి, క్యూట్గా ఉన్నాయి ఆ గాజులు. ఇవి మెటల్ గాజులు అండి, బ్లాక్ మెటల్, చాలా బాగుంటాయి ఈ గాజులు మాత్రం. అసలు కలరే పోవు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కాలేజ్ స్టూడెంట్స్కి గాజులు మాత్రం చాలా బాగుంటాయి. ఎన్నాళ్ళు వాడినా అలాగే ఉంటాయి. నేను ఇంటర్లో చదివేటప్పుడు కూడా సేమ్ ఇలాంటి మువ్వల టైప్లో గాజులు వచ్చేవి. ఎంతెంత పొడుగునా వేలాడుతూ ఉండేవి. అప్పటికి ఇప్పటికీ ట్రెండ్ అస్సలు మారలేదు. అదిగోండి, ఈ టైప్లో నా దగ్గర గాజులు ఇప్పటికీ ఉన్నాయి. అంటే దాదాపు ఇవి ఒక 20 ఇయర్స్ ముందు నుంచే వస్తున్నాయి ఈ మోడల్స్. అప్పటికి ఇప్పటికి అవే మోడల్ ట్రెండ్లో ఉన్నాయి. చూడండి, ఇక్కడ జ్యువెలరీస్ అన్నీ ఎంత బాగున్నాయో. కానీ ఇవి మేమేం తీసుకోలేదు. అంటే కొంచెం అవి బడ్జెట్ తగ్గినట్లే ఉంటాయి, కానీ నాకెందుకు అవి అంత నచ్చలేదు. ఊరికే జస్ట్ కెమెరా తీసుకున్నాను అంతే. ఇక్కడ సితార్కి వచ్చేసి టీ-షర్ట్స్ తీసుకున్నాము. ఇంట్లో ఏదన్నా ఎక్కువ ఫుడ్ ఐటమ్ అవి పెట్టినప్పుడు ఒళ్ళంతా పూసేసుకుంటూ ఉంటుంది. ఇవి వేసేసి ఫుడ్ పెట్టి తర్వాత తీసేయచ్చు, వాష్ చేసేసుకోవచ్చు అనేసి ఇలా టీ-షర్ట్స్ తీసుకున్నాం సితార్కి.
ఇవే కాదండి, శారీ షాపింగ్ కూడా చేశాము. ఇంకా అదంతా ఈ వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైపోతుందని పెట్టట్లేదు. అవి ఇంకో వ్లాగ్లో పెడతాను. శారీ షాపింగ్లో అమ్మ శారీస్ ఏమేమి తీసుకుందో ఆ షాపింగ్ అంతా. ఇక్కడ చైన్స్ 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయి. నేనేం తీసుకోలేదు ఈ 1 గ్రామ్ గోల్డ్ మాత్రం. చున్నీలు ఇవి 2 తీసుకున్నాను కానీ క్వాలిటీ అంత ఏం బాగాలేదు. ఫస్ట్ టైం నేను ఈ చున్నీలు తీసుకోవడం. మహేశ్వర్ కన్నా పనికొస్తాయిలే అని తీసుకున్నా 2. మరీ పలుచగా ఉన్నాయి ఆ చున్నీలు అయితే. నెక్స్ట్ నా ఫేవరెట్ చెరుకు రసం దగ్గరికి వెళ్ళిపోయాము. మా ముగ్గురం 3 గ్లాసులు చెరుకు రసం తాగేసాము. ఒంగోలులో చెరుకు రసం మాత్రం చాలా స్వీట్ ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా బాగుంది కానీ అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం చప్పగా ఉంది. ఒంగోలుతో పోలిస్తే చెరుకు రసం మాత్రం ఇక్కడ నా ఫేవరెట్ అనమాట. జ్యూసెస్లో ఏదైనా నాకు ఇష్టమైన జ్యూస్ ఉందంటే చెరుకు రసమే. లీటర్లు తాగేసేదాన్ని నేను చెరుకు రసం ఒకప్పుడు. కానీ చెరుకు రసం వల్ల కూడా వెయిట్ పెరుగుతారని తెలిసి కొంచెం తగ్గించేసా. చెరుకు రసం తాగితే ఫుల్ ఎనర్జీ వచ్చేసిద్ది బాడీలో మాత్రం. ఈ షాప్లో మాత్రం అసలు ఎంత ఫేవరెట్ కమ్మలు దొరికినాయి అంటే నాకు అస్సలు చాలా బాగున్నాయి. చూడ్డానికి చిన్న షాప్ అయినా కానీ రేట్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఎంత ఇష్టమైన మోడల్స్ దొరికినాయో నాకైతే. చూడండి అవి ఎంత బాగున్నాయో పెట్టుకుంటే. ఇక్కడ మాత్రం తీసుకున్న ఒక 10 జతల దాకా తీసుకున్నాను ఈ షాప్లో. అమ్మ ఇంకా పెద్దవి తీయండి మా అమ్మాయికి, పెద్దవి బాగుంటాయని అడుగుతూ ఉంది. నాకేంటో పెద్ద కమ్మలే ఎక్కువ ఇష్టంగా అనిపిస్తుంది. పెద్దవి అయితే నా ఫేస్కి సెట్ అవుతాయనని ఎప్పుడు పెద్దవే వాడతాను నేను. చూసారా సిల్వర్వి అవి తీసుకున్నాను. ఈ 2 జతలు తీసుకున్నాను. ఎక్కువ కమ్మల షాపింగే చేశా ఎక్కువ. అవి కూడా తీసుకున్నాను. నేను ఇప్పుడు చూపించాను కదా, అవి కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఒకరోజు ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంక అలాగే సరిపోయింది. వీటి మీద వీడియో చేయలేదు. అలాగే వాడేస్తా, కమ్మలు పెట్టేసుకున్నాను ఆల్రెడీ, అవన్నీ వాడేసాను. ఈ వీడియో తీసి ఒక 15 డేస్ అవుతుందేమో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని. ఆ బ్యాగ్ సితారకు తీసుకుందాం అనుకున్నాను కానీ వద్దు, ఇంకా నోట్లో పెట్టుకొని అది నవ్వులుతూ ఉంటుందనని సితార్కి ఇంకా టైం ఉందిలే హ్యాండ్ బ్యాగ్స్గా నా అమ్మ చెప్తుంది. ఇప్పుడు వద్దు, నోట్లో పెట్టుకుంటుందండి. ఎప్పుడు పెద్ద షాపుల్లోనే కాదు ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న షాపుల్లో కూడా షాపింగ్ చేయండి. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా దొరుకుతాయి. వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.